ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసరికి కిర్చాఫ్స్ లా అనమాట. కిర్చాఫ్స్ లాస్ యూజ్ చేసి వీన్స్టన్ బ్రిడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. కిర్చాఫ్స్ లాస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏమో జంక్షన్ లా, ఇంకోటేమో లూప్ లా. జంక్షన్ లా అంటే ఏం లేదు, ఒక పాయింట్ ఏదైనా రోడ్ పైన జంక్షన్స్ ఉంటాయి కదా, జంక్షన్ ఎలా ఉంటుంది, 2 or 3 మోర్ దెన్ 2 రోడ్స్ కలిపి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతే ఆ పాయింట్ని జంక్షన్ అంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ లాలో చూసుకుంటే నెంబర్ ఆఫ్ కరెంట్స్ మూవింగ్ ఇన్ టు ది జంక్షన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కరెంట్స్ మూవింగ్ అవుట్ టు ది జంక్షన్. అంటే లోపలికి వచ్చి కరెంట్స్ సమ్ చేస్తే ఈ జంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోయి కరెంట్స్ సమ్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది I1, I2, I3, I4, I5 అనుకుంటే I1 లోపలికి వచ్చి I1, I5, I3 ఈ మూడట్ల సమ్ అనేది అవుట్ సైడ్కి వెళ్ళి కరెంట్స్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఈ రెండిట్లకి ఈక్వల్గా ఉంటుంది. I2 ప్లస్ I4కి ఈక్వల్గా ఉంటుంది. ఆర్ఎల్స్ దీన్ని ఈ రెండిట్లని ఇటు సైడ్ పంపించుకున్నాం అనుకో, I1 ప్లస్ I3 ప్లస్ I5 మైనస్ I2 మైనస్ I4 ఈక్వల్ టు 0. సో ద ఫైనల్ డెఫినేషన్ ఏంటి, సమ్ ఆఫ్ నెట్ కరెంట్స్ ఈక్వల్ టు 0 ఎట్ ది జంక్షన్. అదే ఇక్కడ డెఫినేషన్లో చెప్పాడు, ఎట్ ఎనీ జంక్షన్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ది జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్. ఎంటరింగ్ జంక్షన్ కరెంట్స్ ఈ 2, ఈ 3, లీవింగ్ కరెంట్స్ ఈ 2. ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్గా ఉన్నాయని అక్కడ డెఫినేషన్లో చెప్పారు. నెక్స్ట్ సెకండ్ కిర్చాఫ్ లా ఏంటంటే ద ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ పొటెన్షియల్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఇన్వాల్వింగ్ రెసిస్టర్స్ అండ్ సెల్స్ ఇన్ ది లూప్ ఈస్ 0. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ తీసుకోండి, దాంట్లో రెసిస్టర్ ఉండాలి. ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది, ఒక బ్యాటరీ ఉందనుకోండి. ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది అయ్యి, ఇక్కడ R1, ఇక్కడ R2 ఉంది. కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే టోటల్ వోల్టేజ్లు ఏమున్నాయి, IR1 ప్లస్ IR2 ఈ 2 ఈక్వల్ చేస్తే మనకి 0 అనేది వస్తుంది అన్నమాట. ఇదేంటి, క్లోజ్ లూప్ కదా, సో అప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అది ఇక్కడ చెప్పాడు, అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఇన్వాల్వింగ్ రెసిస్టర్ వాడడం మనం. ఇంకా బ్యాటరీస్, సెల్ సింబల్ ఇది సర్క్యూట్ డయాగ్రామ్. సో ఈ 2 లాస్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వీన్స్టన్ బ్రిడ్జ్ డయాగ్రామ్ ఏం లేదు, ఫస్ట్ ఒక రెసిస్టర్స్ని రిప్రజెంట్ చేస్తే R1, R2, R3, R4. A, B, C, D. ఇక్కడ I అనే కరెంట్ అనేది మనం బ్యాటరీ ద్వారా అప్లై చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత I అనేది స్ప్లిట్ అయ్యి I1, I2 కింద డివైడ్ అవుతుంది. ఈ I1 అనేది ఇలా B వరకు వచ్చి B దగ్గర నుంచి గ్యాల్వనోమీటర్ ఉన్న వేలోకి
అండ్ థర్డ్ రెసిస్టర్ ఉన్న వేలోకి I3 కింద స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయింది, ఇలా సీన్ రీచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ R2 వేలో ఉన్న I2 అనే కరెంటు ప్లస్ ఈ గాల్వనోమీటర్ నుంచి వచ్చిన వేరే కరెంట్ IG కరెంటు ఈ D దగ్గర కన్వర్ట్ అయ్యి I4 కరెంట్ కింద R4 రెసిస్టర్లోకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫైనల్గా మనకి ఏముంది, ఇక్కడ I3, ఇక్కడ I4 కరెంటు, ఈ రెండు కరెంట్స్ కలిసి I3 ప్లస్ I4 కలిసి మనకి ఐని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ మనకి జంక్షన్స్ వచ్చేసరికి ఈ B అనేది ఒక జంక్షను అండ్ D అనేది ఒక జంక్షన్. మనకి ఈ B దగ్గర D దగ్గర మాత్రం జంక్షన్ లాస్ అదే ఫస్ట్ లా ఆఫ్ కిర్చాఫ్స్ లా అప్లై అవుతుంది. ఒక మెయిన్ స్టెప్ ఏంటంటే I=0 అని అనుకోవాలి. అది అనుకోవాలని I=0 I=0 అని ఎందుకు అనుకోవాలంటే ఇక్కడ B జంక్షన్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి ఎంట్రింగ్ కరెంట్ ఏంటి I1, ఎగ్జిట్ లివింగ్ కరెంట్స్ ఏంటి I3 Ig. ఒక ఈక్వేషన్ తీసుకోండి, దాంట్లోంచి I1 = I3 ప్లస్ Ig. ఇప్పుడు Ig అనేది 0 అనుకున్నాం అనుకోండి, I1 = I3 అవుతుంది కదా. సో మనకు ఆ వాల్యూ రావడానికి, మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి I=0 అనుకుంటాం. నెక్స్ట్ ఏమవుతుంది, I1 = I3 అవుతుంది. ఇది ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ D జంక్షన్ దగ్గర R2 Ig కలిస్తే I4 వస్తుంది. సారీ, I2 ప్లస్ Ig కలిపితే I4 వస్తుంది. I2 ప్లస్ Ig = I4. Ig=0 అనుకున్నాం కదా, అప్పుడు ఏమవుతుంది, I2 = I4 అవుతుంది. ఈ రెండు వాల్యూస్తోనే మనం నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ జంక్షన్లో అయిపోయింది కదా, లూప్లా అనేది అప్లై చేస్తే ఇదొక లూపు, ఇదొక లూప్. ఫస్ట్ లూప్, సెకండ్ లూప్. ఇలా సర్కిల్స్ గీయవద్దు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నాను. ఫస్ట్ లూప్ ఏంటి, ABDA. నెట్ లూప్ ABDA. అండ్ సెకండ్ లూప్ ఏంటి, BDCB. BDCB. ఈ రెండు లూప్స్. అయితే లూప్లో ఏంటి, వోల్టేజ్ సమ్ = 0. ఈ ఫస్ట్ లూప్లో ఉన్న వోల్టేజ్ని మనం V = IR కింద కూడా రిప్రజెంట్ చేస్తాం. సో మనకి ఇక్కడ వోల్టేజ్ ఇవ్వలేదు కాబట్టి ఐని ఆర్ని యూజ్ చేసుకుని వోల్టేజ్ని అనేది రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఈ ఫస్ట్ లూప్లో ABDAలో ఉన్న వోల్టేజెస్ ఏంటి, I1 R1, IgG. ఒకసారిగా చూడండి, ఇదేమో ఒక డైరెక్షన్లో ఉంది, ఇటు
సైడ్ నుంచి వచ్చేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి దానికి మైనస్ సైన్ అనేది వస్తుంది. ఇప్పుడు I2 R2 ఈక్వల్ టు 0. ఆర్ఎల్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని అటు సైడ్ పంపించేస్తే I1 R1 ఈక్వల్ టు I2 R2. I ఈక్వల్ టు 0 అనుకున్నాం కదా, అప్పుడు ఈ టర్మ్ అనేది 0కి ఈక్వల్ అయిపోద్ది. ఫైనలీ ఇది వచ్చింది కదా, దీన్ని ఈక్వేషన్ 3 అనుకుని అలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ లూప్లో BCDBలో డైరెక్షన్ చూసుకుంటే ఇది ఒక డైరెక్షన్, ఇది ఒక డైరెక్షన్లో ఉంది. వాటిని ఇక్కడ రిప్రజెంట్ చేసుకుందాం. I3 R3 ఈక్వల్ టు IGG ప్లస్ I4 R4. ఇవి ఇలా కూడా రాసుకోవచ్చు, ఎలాగో అటు సైడ్ పంపించడం అని ఇంకా డైరెక్ట్గా అటు సైడ్గా రాస్తాను. I ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది. ఫైనలీ I3 R3 ఈక్వల్ టు I4 R4. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్లు ఇప్పుడు సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. I1 ఈక్వేషన్ 3 I1 R1 ఈక్వల్ టు I2 R2. ఈక్వేషన్ 4 ఏంటి? I3 R3 ఈక్వల్ టు I4 R4. ఈ రెండిటిని 3/4 కానీ 4/3 కానీ చేయాలి. 3/4 చేస్తున్నాను నేను. 3/4 చేస్తే I1 R1 బై I3 R3 ఈక్వల్ టు I2 R2 బై I4 R4. ఇది వచ్చింది కదా, మన స్టార్టింగ్లో 1, 2 వాల్యూస్ తీసుకున్నాం కదా, తీసి పక్కన పెట్టాం. I1 ఈక్వల్ టు I3. ఇక్కడ I1 ఉంది, ఇక్కడ I3 ఉంది. I1 ఈక్వల్ టు I3 అని రాసుకోవచ్చు కదా. I1 ఈక్వల్ టు I3 వాల్యూని ఈ I1 ప్లేస్లో I3 రాసుకుంటే I3 R1 బై I3 R3. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే I2 ఈక్వల్ టు I4. మన ఇక్కడ ఉన్న I2 ప్లేస్లో I4ని రాసుకుంటే ఇలా అనేది వస్తుంది. అప్పుడు I3ని I4ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. R1 బై R3 ఈక్వల్ టు R2 బై R4. ఇదేనేమో చూడండి ఒకసారి. మీరు ఏ నెంబరింగ్ వేసుకున్నా సరే సేమ్ వాల్యూ వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ PQRSలో చెప్పుకున్నారు. ఇక్కడ R1 R2 R3 R4 మీరు ఎలా తీసుకున్నా సరే అవుట్పుట్ అనేది మనకి ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి పొటెన్షియోమీటర్ అంటే సెల్ అంటే బ్యాటరీ యొక్క EMFని కనుక్కోవడానికి యూజ్ చేసే డివైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అంటే ఏం కాదు, ఒక వుడ్ ప్లేట్ మీద ఒక వుడ్ పీస్ తీసుకుని దానికి ఒకవైపు 2 వైపులు మేకులతో కానీ దేంతో అయినా సరే ఫిక్స్ చేసి ఒక ప్లాటినం వైర్ అనేది ఉంటుంది.
ఇది 1 మీటర్ ఉండొచ్చు, 2 మీటర్స్ ఉండొచ్చు, ఎంతైనా సరే ఒక 4 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉన్న మ్యాంగనీన్ వైర్ అనేది వుడెన్ బాక్స్కి ఫిక్స్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 points ఆఫ్ ది వైర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది వైర్ బిట్వీన్ 2 points. ఇలా ఒక బోర్డ్కి ఫిక్స్ చేసి ఉంది కదా, దీంట్లో ఏ, బి అండ్ 2 points తీసుకున్నాం అనుకోండి, దీనికి మధ్యలో ఉన్న లెంత్ ఏదైతే ఉందో అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ పాయింట్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. ఫర్ సపోజ్ దీనికేమో 3 volts ఉందనుకోండి, ఇక్కడ 5 volts కరెంట్ అనేది ఉందనుకో, ఈ రెండిట్లకి పొటెన్షియల్ డిఫరెన్స్ లెంత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అది ప్రిన్సిపల్. ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఈఎంఎఫ్ కాబట్టి ఈతో డినోట్ చేస్తున్నాం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ అనేది పెట్టాలి, అప్పుడు ఈ ఈక్వల్ టు నల్ ఇంటూ ఎల్. ఇది ప్రిన్సిపల్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells. E1 E2కి మధ్యలో ఉన్న ఈఎంఎఫ్ని కంపేర్ చేయడానికి ఈ క్వశ్చన్. ఫర్ సర్క్యూట్ డయాగ్రామ్కి వచ్చేసరికి 2 cells, 2 బ్యాటరీస్ E1 E2 అని తీసుకున్నాం సెకండరీ సర్క్యూట్లో. ఇది ప్రైమరీ సర్క్యూట్, ఇది సెకండరీ సర్క్యూట్. ఈ 2 బ్యాటరీస్ కలిపి గాల్వనోమీటర్కి కనెక్ట్ చేసి ఉంటుంది. కానీ 2 ఒకటే టైంలో వాడడం, ఫస్ట్ E1 తర్వాత E2 వాడతాం. గాల్వనోమీటర్కి ఎందుకు కనెక్ట్ చేశారంటే ఇది డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఎప్పుడైతే 0 డిఫ్లెక్షన్ చూపిస్తుందో అది ఈ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ని మనం మెజర్ చేయొచ్చు ఆ టైంలో. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఒక జాకీ వైర్ అనేది గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది పట్టుకెళ్ళి పొటెన్షియోమీటర్ మీద ఉన్న వైర్కి కనెక్ట్ చేసి అలా మూవ్ చేస్తూ ఉంటే ఒక్క పాయింట్ దగ్గర గ్యాల్వనోమీటర్ 0 చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ని మెజర్ చేసుకోవాలి, అది L1. ఆ తర్వాత E1 దీన్ని కనెక్ట్ చేసినప్పుడు L1 వచ్చింది, ఆ తర్వాత E2 కనెక్ట్ చేసినప్పుడు L2 అనేది వస్తుంది. అక్కడి నుంచి మనకి ఈ 2 ఈక్వేషన్స్ ఈఎంఎఫ్ ఆఫ్ ఫస్ట్ సెల్కి E1 ఈక్వల్ టు పై L1 అని, E2 ఈక్వల్ టు పై L2 అని 2 ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఈ 2 ఈక్వేషన్స్ని 1/2 చేస్తే E1 ఈక్వల్ టు పై L1 బై E2 ఈక్వల్ టు పై L2 చేస్తే ఈ పైలు 2 క్యాన్సిల్ అయిపోయి E1 ఈక్వల్ టు L1, E2 ఈక్వల్ టు L2 అనే ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. అది క్వశ్చన్లో ఉంది, ఇంకేం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్ని కనుక్కోవడానికి. దీంట్లో 2 రెసిస్టర్స్ ఉంటాయి, 2 రెసిస్టర్స్ కాదు, ఒక రియోస్టాంట్, ఇదేమో రెసిస్టెన్స్ బాక్స్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 2 బ్యాటరీస్ ఉంటాయి, ఇక్కడ ఒకటే రెసిస్టెన్స్ బాక్స్ ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ మాత్రం సేమ్, ప్రిన్సిపల్ అయితే సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వోల్టేజ్, దీంట్లో రెసిస్టర్ ఉంది కాబట్టి వోల్టేజ్ అనేది మెజర్ చేసుకుంటాం, దీంట్లో రెసిస్టర్ లేదు కాబట్టి మెజర్ చెయ్యం. వోల్టేజ్ టెర్మినల్కి ఫార్ములా ఇది. ఆ తర్వాత వచ్చేసరికి
డివైడింగ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2. ఈ ఈక్వేషన్ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేసుకుంటాం. E1 ఈక్వల్ టు పై L1 బై V బై పై L2. ఇలా చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. E బై V ఈక్వల్ టు L1 బై L2 అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి ఇవి ఆల్రెడీ ఉన్న ఫార్ములాలు అనమాట, ఇవి గుర్తుపెట్టుకోవాలి. E ఈక్వల్ టు I ఇంటూ రెసిస్టెన్స్ ప్లస్ రెసిస్టెన్స్. దీంట్లో ఒకటేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఇంకొకటేమో మన రెసిస్టెన్స్ బాక్స్తో ఇచ్చిన రెసిస్టెన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఓమ్స్ లా నుంచి వచ్చిన ఫార్ములా V ఈక్వల్ టు IR మనకు తెలిసిందే. ఈ ఈక్వేషన్లో V ఈక్వల్ టు IR. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్లేస్లో V ప్లేస్లో ఈ రెండు వాల్యూస్ వేసుకుంటే I ఇంటూ R ప్లస్ R బై IR ఈక్వల్ టు L1 బై L2. ఈ I క్యాన్సిల్ అయిపోద్ది. ఆ తర్వాత డినామినేటర్ని సపరేట్గా రాసుకుంటే R బై R ప్లస్ స్మాల్ r బై R. ఇది క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ R బై R కింద మారిపోద్ది. ఆ తర్వాత L1 L2 అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ 1 అనేది ఇటు సైడ్కి వచ్చేస్తుంది. R బై R ఈక్వల్ టు L1 L2 మైనస్ 1. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సింది స్మాల్ r కావాలి. R ఈక్వల్ టు L1 L2 బై L మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ R. మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేసింది. ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ సెల్.